మీరు కోటరామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశారు కాబట్టి కృష్ణ గారితో మీకు మంచి రిలేషన్ ఉందని చాలా మంది అంటూ ఉంటారు. మీకు కాస్ట్యూమ్ కృష్ణ గారా? కృష్ణ గారు హీరో కృష్ణ గారు. హీరో కృష్ణ గారి సినిమాలు చేశానండి. చేశారు కదా, కోటరామకృష్ణ గారి దగ్గర ఉన్నప్పుడు చేశాను. ఆయనలో మీరు అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీ కానీ ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఏదైనా పాయింట్ ఒక్కటి మన ఆడియన్స్ చెప్పండి. ఒకటేంటండి, అన్ని బెస్ట్ క్వాలిటీలు. ఆయన ఒకటి చెప్పండి. సూపర్ స్టార్ అంటే ఆయన మామూలు మనిషి కాదండి అసలు. అంటే ఆయన నుంచి నేర్చుకుంటే మనకు వచ్చే ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది అనేది. అంటే ఒక్కటి చెప్తానండి, అంటే వాళ్ళు ఎంత టైంకి విలువ ఇచ్చేవారు అంటే కృష్ణ గారు. ఆయన సూపర్ స్టార్ కదా, అంటే నంబర్ 1 పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది మాది. ఓ రోజు ఆయన కో డైరెక్టర్ ని పిలిచారు. పిలిచి ఈ రోజు ఏంటి వర్క్, రేపేంటి, ఎల్లుండి ఏంటి అని అడిగారు. చెప్పారు షెడ్యూల్ ప్లాన్ చేసిన ప్రకారం. నాకేం లేదు, మా అప్పుడు మహేష్ అనుకుంటాం వాళ్ళ బాబు ఏదో సంథింగ్ స్కూల్కి ఒక్కసారి వెళ్ళి రావాలి. ఓకే, మరి పేరెంట్స్ రావాలి, మీటింగ్ ఏదో సంథింగ్. అప్పుడు వెళ్ళేవారు కాదు కదా, కంపల్సరీగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయింది. అవును. నేను వెళ్ళి వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. ఓకే, నేను వెళ్ళి స్కూల్లో అటెండ్ అయ్యి నేను మళ్ళీ తిరిగి రావాలి. ఏదో ఒక రోజు మధ్యాహ్నం నేను వెళ్ళడానికి రావడానికి 1.5 hour 2 hours పట్టచ్చు. ట్రాఫిక్ కానీ దేనివల్ల ఒకవేళ లేట్ అయిందా, నాకు ఎప్పుడు ఇస్తారు మీరు, రేపా ఎల్లుండా ఆ తర్వాత రోజా, ఎప్పుడైనా నాకు 2 hours నాకు టైము మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు. ఓకే, అంటే ఇవ్వడం అంటే ఏంటి, అప్పుడు మీరేం వర్క్ చేస్తారు, మీరు ఖాళీ ఉండకుండా నేను వెళ్ళిన తర్వాత మీరేం వర్క్ చేస్తారు, ఎప్పుడు వెళ్ళమంటారు నన్ను అని అడిగారండి. అంటే అయ్యో పర్లేదు సార్ మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి కాదు, ఇక్కడ వర్క్ ఆగకుండా మీరేం వర్క్ చేస్తారు. ఓకే, వేరే ఉందా వర్క్, ఓకే లేదా అలా చేయగలుగుతారా. ఒకవేళ నేను 1.5 hour 2 hours అన్నది ఇంకొక అరగంట లేట్ అయింది అనుకోండి, మీరు ఖాళీగా కూర్చోకుండా ఏం వర్క్ చేయగలుగుతారు అని అడిగారండి. అంత డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అడిగి అన్ని అంత అడిగారు. అడిగి లేదండి మీరు ఎప్పుడో చెప్పు నువ్వు అంటే, రేపైనా రేపు మీ ఇష్టం అండి అని అన్నారు కూడా. అలా కాదు, నీ వర్క్ ఏంటి, ఆల్టర్నేటివ్ నువ్వేం ప్లాన్ ఏం చేయగలుగుతావు వర్క్ అది చెప్పు అన్నారు. అంటే ఏంటి, ఆయన 2 గంటలు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ వర్క్ సఫర్ అవ్వకూడదు. ఓకే, ఏదో వర్క్ జరుగుతూ ఉండాలి. ప్రొడ్యూసర్ కి ఒక 2 గంటలు అందరినీ ఖాళీగా కూర్చోబెడితే ప్రొడ్యూసర్ కి లాస్ కదండి, అది ఉండకూడదు అని అడిగారండి ఆయన. అంటే మీరు ఆలోచించండి, ఆయన సూపర్ స్టార్. అసలు రేపు నేను మధ్యాహ్నం వరకే ఉన్నాను, మధ్యాహ్నం నుంచి వేరే వర్క్ ప్లాన్ చేసుకోండి, మధ్యాహ్నం వరకు షూట్ చేస్తాను, మధ్యాహ్నం తర్వాత నేను షూటింగ్ చేయను అంటే ఎవరన్నా ఏమన్నా ఒక మాట మాట్లాడతారా? అడగలేరు కూడా. అంటే వాళ్ళ గొప్పతనం చూడండి మీరు. అందుకనే సూపర్ స్టార్ అంటే అవన్నీ ఆ ఇన్సిడెంట్స్ అన్ని నేను చూసినప్పుడు బా ఎంత గొప్ప వ్యక్తి ఆయన అని అనిపిస్తుంది. అది ఇప్పుడు చూస్తున్నాము, ఈ జనరేషన్ చూస్తున్నాము. కానీ వాళ్ళు నిజంగా లెజెండ్స్ అండి, నిజంగా గొప్ప వాళ్ళు. అంటే అసలు కృష్ణ గారు ఎంత గొప్ప మనిషి అంటే ఆయన చెప్పలేము, అంత గొప్ప వ్యక్తి. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా చాలా ఉన్నాయి, చాలా. అసలు అంటే ప్రొడ్యూసర్ కి నష్టం జరగకూడదు, ఓకే, డైరెక్టర్ ఇబ్బంది పడకూడదు. ఎంత కోఆపరేట్ చేసేవాళ్ళు అండి అసలు. మేము చుట్టాలబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు క్లైమాక్స్ లో ఒక ఇది కావాలండి. క్లైమాక్స్ లో ఏంటంటే ఒక రాజు గెటప్ కావాలి. దాని గురించి డిస్కస్ చేస్తా ఉంటే కాస్ట్యూమ్ కృష్ణ గారు వచ్చినప్పుడు ఆ డ్రెస్ గురించి డిస్కస్ చేస్తా ఉంటే ఏంటి అని అడిగారు కృష్ణ గారు. అడిగితే ఇదండి క్లైమాక్స్ లో ఒకసారి ఇలాగా ఒక రాజు గెటప్ లాగా మీకు కావాలి అది ఇది అంటే ఆయన ఏం చెప్పారు తెలుసండి, ఎందుకు మళ్ళీ అవన్నీ కుట్టించడం, సింహాసనం సినిమాలో నేను చేశాను కదా, అందులో చాలా డ్రెస్సులు ఉన్నాయి కదా, అందులో ఏదో ఒక డ్రెస్ తీసుకొచ్చేసేయండి, అది 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 వేసుకుంటాను, మళ్ళీ దానికి మళ్ళీ ఖర్చు ఎందుకు వేస్ట్ గా, సింహాసనం కూడా కావాలి
అది ఎందుకు మన దానికి ఆ సినిమాకి వాడినవి మొన్న అక్కడ ఇక్కడ ఉన్నాయి, అది అది తెప్పించేసి అది వాడండి, అదే డ్రెస్ ఆ డ్రెస్ తీసుకురండి అని చెప్తే ఆ డ్రెస్ తీసుకొచ్చి అదే సింహాసనం వాడాం. ఓకే, ఆయన సూపర్ స్టార్. ఇప్పుడు ఆయనకి ఆ డ్రెస్ అప్పుడు అప్పుడు ఆ డ్రెస్ కుట్టించడం అంటే అది పెద్ద లెక్కే కాదు కదా. ఓకే, అంటే వేరే సినిమాలో చేసిన ప్రాపర్టీస్ గానీ ఆయన సినిమా కదా, గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా రిఫర్ చేసేవాళ్ళు అనమాట. ఆ సినిమా డ్రెస్సులు తెప్పించి అది వేసుకున్నారండి. ఓకే, ఇప్పుడైతే ఏమంటారు, కొత్త ఆ సినిమాదే, ఈ సినిమా దీనికి కొత్త కుట్టించమంటారు కదా. అవును, అంటే చెప్తున్నాను. ఇప్పుడు అయితే నాకు తెలిసి ఎవరు వేసుకోరు అట్లా. ఓకే, ఆల్రెడీ వాడేసిన డ్రెస్సులు అంత ఇదిగా ఉండేవారు అనమాట. ఓకే, వర్క్ అంటే టైం పర్ఫెక్ట్ గా వచ్చేసేవారు, దడ్డల్లాడిచ్చేసేవారు. ఆయన అప్పుడు ఎలా అంటే అండి, ఆయన ఒకవేళ ఏదన్నా వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయింది అనుకోండి ఆయనది, అప్పుడు ఆయన సినిమాలు ఏవేవైతే చేస్తున్నారో అన్ని ఆఫీసులకి ఆయనే స్వయంగా ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి పలానా వాళ్ళది షూటింగ్ క్యాన్సిల్ అయింది, మీరేమైనా షూటింగ్ పెట్టుకుంటారా, మధ్యాహ్నం నుంచి షూటింగ్ పెట్టుకుంటారా అంటే, లేదండి మిగతా ఆర్టిస్టులు సెట్ అవ్వలేదు. అది ఎవరెవరు ఆర్టిస్టులు అని అంటే, పలానా గిరిబాబు గారు, అది గిరిబాబు గారు ఆ సినిమాలోనే ఉన్నారు, అడగండి ఒక గంట రమ్మని మనం చేసేద్దాం ఆ సీన్ అనేవారు. లేదు అది మీరు డబ్బింగ్ పెట్టుకుంటారా, ఎడిట్ చేస్తుందా, పని చేస్తే మధ్యాహ్నం నుంచి డబ్బింగ్ చెప్పేస్తాను, డబ్బింగ్ పెట్టేయండి. ఆయనే ఫోన్ చేసి, మళ్ళీ ఎవరో మేనేజర్ ఎవరో ఫోన్ చేసి కృష్ణ గారు మాట్లాడతారా అని ఇవ్వడం కాదు, ఆయనే ఫోన్ చేసేవారు. ఎందుకంటే నేనే ఫోన్ లిఫ్ట్ చేశాను 2 సార్లు. అవునా, అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా. అవును సార్. ఫోన్ చేసి ఆయన అంటే ఏదో ఒక వర్క్ అయిపోవాలి. అంటే నేను ఇక్కడ విన్నా కూడా సార్, అంటే ఏదన్నా నిద్రపోయే సీన్స్ ఉంటే కూడా నేను రెస్ట్ తీసుకునే టైంలో అది ఇంకా బ్లాక్ అండ్ వైట్ టైంలో అలా జరిగిందట. అందరు కూడా కేఎస్ఆర్ దాస్ గారి సినిమా అంటే అప్పుడు ఆయన నైట్ ఎవ్రీడే 2 o'clock వరకు షూట్ చేసేవారు. అంటే 12 movies వన్ ఇయర్ లో చేయడం అంటే సార్ గ్రేట్ సార్. మరి మామూలే అండి, ఇంకా అలాగా ఎవరున్నారండి, ఎవరు చేసేవారు ఉన్నారు. ఆయన నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ యాక్టర్స్ కానీ పాయింట్స్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ ఆయన దగ్గర నుంచి? అన్ని తీసుకోవాలి. వాళ్ళు అంటే ఇంకా మా అదృష్టం అంటే అండి, నిజంగా నేను అప్పుడప్పుడు నేను అదే ఫీల్ అవుతానండి. చాలా ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, మేము వాళ్ళతో కూడా పనిచేసాం. అంటే నేను చిన్న వయసులోనే రావడం వల్ల కృష్ణ గారితో పనిచేశాను. వాళ్ళందరూ అంటే వాళ్ళతో కూడా పనిచేసే అదృష్టం, వాళ్ళని చూడడం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం, అది ఎంత అదృష్టం అండి. ఎందుకంటే వాళ్ళు లెజెండ్స్ కదా. ఇది మీరు యాక్ట్ చేసిన సినిమా చూసిరా సార్ ఆయన? లేదండి, అంటే తెలియదండి, నాకు తెలియదు అసలు. అంటే మీరు అడగకపోవచ్చు. లేదండి, అంటే అప్పుడు వర్క్ చేసినప్పుడేనండి, వర్క్ చేసినప్పుడు తప్పితే మిగతా దూరంగా చూడడమే కదా. ఓకే, అంతే కదా. తర్వాత మళ్ళీ కలవలేదు? లేదండి, కలవలేదు. ఒక సినిమాలో మాత్రం ఒక స్పెషల్ ఒక సాంగ్ కోసం అని చెప్పి సాంగ్ కూడా రికార్డ్ చేసామండి. ఓకే, ఆయనతో లీలామహల్ సెంటర్ సినిమాలో క్లైమాక్స్ లో ఒక సాంగ్ అనుకుని, ఆ సాంగ్ లో కృష్ణ గారు యాక్ట్ చేయాలి అని అనుకుని ఆయన్ని అప్రోచ్ అయ్యాము, అడగడం జరిగింది, అంతా అయిపోయింది. కానీ సాంగ్ కూడా రికార్డ్ చేసాం. ఓకే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది మార్చేసామండి, అది మార్చాల్సి వచ్చింది. అది షూట్ చేయలే. అది ఒకటి చేసి ఉంటే నేను కృష్ణ గారిని కూడా డైరెక్ట్ చేశాను అనే ఒక ఆనందం ఉండేది. మనం చూసి పెరిగిన లెజెండ్స్ తో వర్క్ చేస్తే మనకు ఒక అచీవ్మెంట్ లాగా ఉంటుంది. అది ఒకటి మిస్ అయిందండి నాకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.